అనువైన నీ గుణపం అడ్డువేసి నా ఆకును చిదిమి వెయ్యకు. చందనం పూసిన నా పసి ఆకు పరిమళింపుతో నీ గుణపపు పోటు కోసం నీ ఇంటి ముందే వేచిఉంది. అమాయకపు నా ఆకుకు తెలిసినట్టు లేదు పాపం నీ గుణపంకి పదును తక్కువ అని. పద ప్రియతమా, పరువపు ప్రయాణం కోసం పచ్చని పరువపు పొలాలలోకి, పరువళ్ళు తొక్కే వాగు మధ్యలోకి గడ్డి పడక వేసి గంతులు వేస్తూ గోలలు చేస్తూ నాకు నీ మేకుకి పని చెప్తాము. అప్పుడే చెప్పింది మా పక్కింటి ఆవిడ, నా మొగుడి బిత్తిరి సత్తయ్య కన్నా నా ఆకుకి పోటు వేసే గొల్లపోషయ్య మొనకే కస్సున కాటు వేసే పోటెక్కువ అని. అందుకే నా ఆకు వారంలో 6 సార్లైనా పోటు వేయించుకోవాలి అని ఉంది అని. నాతోనే గోల చేసింది. గోల కొన్న గొల్లపోషయ్యతో పని అదే. నూకించుకొని నేలని నాకించుకోవాలి అని ఉంది అన్నది. గొల్లపోషన్న గోల చేసే మొనకి నా ఆకు తట్టుకోలేకపోయింది. గొర్రెల మధ్యన ఊరి చివర ఉన్న పూరి గుడిసె అది చూసిన పక్కింటి పంకజాక్షికి కూడా పోషన్న మొన మీద పోటు మీద ఓటు వేసింది. ఇంకేముంది, నారీ నారి నడుము బోరి గారి వడ్డించాలి కదా మరి, వాడి వేడి తోడు కావాలి అంది. అని పోషన్న మొన మీద మనసయ్యింది అంది. పక్కింటి గుణపపు పోటుకి వేటెక్కువ, స్వంతింటి మటన్ ముక్కకి ఘాటెక్కువ అన్నట్టుంది ఈ నారీమణుల ఆకుల పోటు దెబ్బలు. ఎంతసేపైనా మోటు సరసపు పోటు దెబ్బలు తట్టుకుంటాయి ఈ ఆకులు. మరి పోటు దెబ్బలు ఘాటుకి అలవాటు పడ్డ నారీమణుల ఆకులు చెదిరి ముదిరిపోయేలా చెయ్యవయ్యా గొల్లపోషయ్య. నీ గుణపపు పోటు కోసం ఎన్ని కళ్ళు మూశాను, ఎన్ని హద్దులు దాటాను చాలామందికి తెలుసు. బిత్తిరి సత్తయ్య తత్తిరి మొనకి వాడి తగ్గింది అని. కాని పోటు వేసే పోసన్న మొన మాత్రం మహా నచ్చింది ఈ నరీమణులకు. ఇక ఆట మొదలుపెట్టి నీలగిరి తోటలో నీటుగా పోటులు వేయించుకునే ఆటను మొదలు పెడదామా? ఆకుల అంచులు పగలగొట్టుకుందామా?